చీకటి పెట్టే మనము మన పిల్లల కొరకు లేచి ప్రార్థిస్తున్నప్పుడు తప్పక మన పిల్లలు దీవించబడతారు. ఒకవేళ శోధన వచ్చినా, ఏదైనా ఇబ్బంది కలిగినా సరే, నష్టం జరిగినా సరే, వాటన్నిటిని దేవుడు మరలా సరిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఎస్తేరును చూసినటువంటి వారికి ఎలాగనైతే దయ పుట్టిందో, ప్రేమ పుట్టిందో, మన ఇరుగు పొరుగు వారి యొక్క ప్రేమని, వారి యొక్క దయను మనము పొందుకున్నట్లయితే తప్పక ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే బాలుడైనటువంటి యేసు కూడా ఏం చేయబడ్డాడు? దేవుని దయను, మనుషుల దయను, జ్ఞానమందును కూడా ఆయన ఎదుగుతూ వచ్చాడు. 12 సంవత్సరాలకే ఆయన ఎన్నో విషయాల మీద అనర్గళంగా మాట్లాడగలిగే జ్ఞానాన్ని సంపాదించడం గల కారణం ఏంటిది అంటే ఆయన నిత్యము ప్రార్థించేటువంటి అలవాటును క్రమపరుచుకున్నాడు. ప్రార్థన ఎవరైతే అలవాటుగా మార్చుకుంటారో ఏమండి, వారి జీవితంలో అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. వారి ద్వారా దేవుడు అనేకమైనటువంటి మేలును జరిగిస్తాడు. ఇది గమనించినటువంటి దావీదు కూడా రాజుని అని ఆయన భ్రమపడక, ఏమండి, రాజుని అని భ్రమపడక ఆ బాధ్యత ఎంత పెరిగిందో అంతగా తన యొక్క ప్రార్థనా జీవితాన్ని కూడా పెంచుకుంటూ వచ్చాడు. మనము ఏదైనా ఒక చిన్న పని దొరికితే ఇంకా ఆ రోజు ప్రార్థన అనేది పక్కా కదా. రాజు అయినప్పటికీ 7 సార్లు ప్రార్థించేటువంటి క్రమాన్ని కలిగి ఉన్నాడు. మరి గొర్రెలు కాసుకునేటప్పుడు 3 సార్లే ఉండేది ఆయన ప్రార్థనా జీవితం. కానీ రాజు అయిన తర్వాత బాధ్యతలు ఉంటాయి ఎన్నో. అయినప్పటికీ తన యొక్క ప్రార్థనా జీవితాన్ని పెంచుకున్నాడు కనుకనే